నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో వేధించే పైల్స్కు లేజర్ చికిత్స, మల పరీక్షతో వ్యాధుల గుట్టు రట్టు, ఆహారంతో అల్సర్లు అదుపు, ఉమ్మనీరు తగ్గితే ప్రమాదమా? ఇంకా హెల్త్ టిప్. పైల్స్తో బాధపడుతున్నప్పుడు మన జీవితం ముళ్ళకంప మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. పైల్స్ అనేవి ప్రాణాల మీదకు తీసుకొచ్చే సమస్య కాకపోయినా అనుక్షణం ఆసనంలో ముళ్ళులాగా గుచ్చుకుంటూ నరకాన్ని చూపిస్తుంటాయి. మల విసర్జనకు వెళ్ళినప్పుడు కనిపించే రక్తం చాలామందిని కంగారు పెట్టేస్తూ ఉంటుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఈ పైల్స్ బాధలకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కారాలతో పాటు లేజర్ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకే చోట కదలకుండా కనీసం 10 నిమిషాలైనా కూర్చోకుండా కుర్చీలో అటూ ఇటూ కదిలే వారిని చూస్తే పక్క వారికి కాస్త చిరాకుగానే ఉంటుంది. కానీ అది పైకి చెప్పలేని బాధ. ఇంతగా బాధించే వ్యాధి పేరే పైల్స్. ఈ సమస్యను బయటకు చెప్పుకోలేక చాలామంది లోలోన మదన పడుతూ ఉంటారు. పైల్స్ రావటానికి ప్రధాన కారణం మలబద్ధకం. మలబద్ధకం ఉన్న వారిలో ముక్కటం వల్ల మలద్వారం దగ్గరున్న సిరలు చిట్లి రక్తం కారటం అనేది పైల్స్కు దారితీస్తుంది. పైల్స్లో రక్తం పడటం అనేది మలద్వారం బయట జరగచ్చు, లేదా లోపల కూడా జరగచ్చు. పైల్స్ రావటానికి మరికొన్ని కారణాలు శారీరక శ్రమ అసలు లేకపోవటం, పీచు తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవటం, అధిక బరువు, దీర్ఘకాలికంగా దగ్గు వేధిస్తుండటం లాంటివి కూడా ఉండొచ్చు. పైల్స్ బాధలను బట్టి వాటిని 4 గ్రేడ్లుగా విభజిస్తుంటారు డాక్టర్లు. పైల్స్ వ్యాధి సాధారణంగా మనము శాస్త్రీయంగా చూసినట్టయితే గుద కణజాలం లోపల ఉండేటువంటి రక్త ప్రసార వ్యవస్థ లోపల ఒక రకమైనటువంటి డైలటేషన్, టార్చువస్, ఎంగార్గ్డ్ అంటే ఆ రక్త ప్రసారంలో ఆర్టీరియో వీనస్ సిస్టమ్ లోపల వివిధ రకాలైనటువంటి మలబద్ధకం చేత కానీ, ఇన్ఫెక్షన్ వల్ల చేత కానీ, ఇంజురీ చేత కానీ, మసాలా పదార్థాలు అత్యధికంగా తీసుకోవడం చేత అక్కడ గుద కణజాలంలో ఉండే ఆర్టీరియో వీనస్ సిస్టమ్ లోపల మార్పుల చేత ఉబ్బిపోయి 3, 3 o'clock, 7 o'clock, 11 o'clock పొజిషన్ లోపల వాపు కలుగచేసి ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ అనేటువంటి మొలలను కలుగజేస్తుంది. ఫస్ట్ గ్రేడ్ లోపల దీని సైజు కొంచెం వాపుగా ఉండి ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ను కలుగజేస్తుంది. సెకండ్ గ్రేడ్ లోపల మాసెస్ యొక్క సైజు పెరిగి డ్రాప్ బై డ్రాప్ బ్లీడింగ్ వస్తుంది. థర్డ్ గ్రేడ్ లోపల మాసెస్ విపరీతంగా పెరిగి బ్లీడింగ్ యొక్క అంశం తగ్గిపోయి మల విసర్జన సమయం లోపల ఇవి బయటికి వచ్చి మళ్ళీ క్రమేణా లోపలికి వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది. కానీ ఫోర్త్ గ్రేడ్ లోపల మాత్రం ఆల్మోస్ట్ బ్లీడింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే మల విసర్జన సమయంలో మొక్కడం చేత ఒక్కసారి బయటికి వచ్చినటువంటి మాసెస్ అవి బయటనే ఉంటాయి. చేయితో పుష్ చేసినా కూడా లోపలికి పోకుండా విపరీతమైన వేదన, బ్లీడింగ్, ఎగోని ఉంటుంది. ఇమ్మీడియట్గా ఎవరైనా కూడా ఈ దశ లోపల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ, సర్జన్ను కానీ సంప్రదిస్తారు. ఒకసారి కనుక వాళ్ళ డాక్టర్ను సంప్రదించినట్టయితే ఆయా హాస్పిటల్స్ వాళ్ళు దీనికి మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్ అనేటువంటిది 2 రకాలు ఉంది. అంటే యూజువల్గా అయితే ఆ గ్రేడేషన్ యొక్క సివియారిటీని బట్టి కొన్ని మెడిసిన్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్సిక్స్ లాంటి డ్రగ్స్, కాన్స్టిపేషన్ని తగ్గించేటువంటివి ఔషధాలు ఇవ్వడం. ఒక ఆయుర్వేదిక్ సర్జన్ దృష్టి అయితే అర్షకుటార రస్ లాంటివి, అభయారిష్ట లాంటివి, తర్వాత త్రిఫలా చూర్ణం లాంటి ఔషధాలని సాధారణంగా ఇవ్వడం జరుగుతుంది. వీటి ద్వారా ఉపయోగం లేకపోయినట్టయితే అప్పుడు సాధారణంగా మేము టోటల్ హెమరాయిడెక్టమీ కానీ, సబ్ టోటల్ హెమరాయిడెక్టమీ కానీ, క్లోజ్డ్ హెమరాయిడెక్టమీ కానీ ఈ విధానాలు ఇప్పుడు ప్రజెంట్గా స్టాండర్డ్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతాం. పైల్స్ అనేది నిజానికి ప్రమాదకరమైన జబ్బేమీ కాదు. అయితే బాగా ఇబ్బంది పెడుతుంది, చికాకుకు గురి చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక్కరోజుతో పోయే సమస్య కాదు.
అందుకే పైల్స్ను సాధ్యమైనంత వరకు తొలి దశలోనే గుర్తించి జాగ్రత్త పడటం మంచిది. తొలి దశలో ఆహారపరమైన వ్యాయామపరమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పైల్స్ని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. పైల్స్ బాగా ముదిరిపోయినప్పుడు మాత్రం మందులు లేదా సర్జరీ అవసరం పడుతుంది. ఆయుర్వేదంలో ముందుగా ఆహార విహారాలు, జీవనశైలి జాగ్రత్తల సాయంతో పైల్స్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అవసరం మేరకు అర్షకుటారస్, అభయారిష్ట, త్రిఫలాచూర్ణం వంటి ఔషధాన్ని వాడతారు. వీటితో కూడా ఫలితం లేనప్పుడు టోటల్ లేదా సబ్ టోటల్ లేదంటే క్లోజ్డ్ హెమరాయిడెక్టమీ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ముదిరిన పైల్స్ని తొలగించడానికి ఇవాళ లేజర్లను సైతం విరివిగా వాడుతున్నారు. మిగతా వాటితో పోలిస్తే పైల్స్కి లేజర్ చికిత్సను సురక్షితమైందిగా చెబుతున్నారు నిపుణులు. ఇటీవల గత డికేడ్ నుండి లేజర్ సర్జరీ అనేటువంటిది చాలా ప్రాముఖ్యత పొందింది. కారణం ఏంటంటే మాకు కొన్ని వందల మంది పేషెంట్స్ మమ్మల్ని ఎంక్వైరీ చేస్తుంటారు, సార్ లేజర్ సర్జరీ, లేజర్ స్పైల్ ట్రీట్మెంట్ ఏంటి, ఇది 100% సక్సెస్ రేట్ ఉందా అనేటువంటి దాన్ని విషయంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, లేజర్ పైల్స్ విధానం లోపల మేము 1000 నానో ఆప్టిక్ ఫైబర్ను ఎక్కడైతే పైల్స్ ఉబ్బిపోయి ఉన్నాయో వాటిని 300 నుండి 500 జౌల్స్కు మించకుండా లేజర్ యొక్క శక్తిని ప్రతి 3 షాట్స్లో 1.2 సెకండ్ ఈ షాట్స్లో మనము ఆ 3 o'clockలో కానీ 7 o'clockలో కానీ 11 o'clockలో కానీ దానికి లేజర్ కిరణాలను ప్రసరింపజేయడం చేత ఆ పైల్ మాసెస్ అన్నీ ఉబ్బు తగ్గిపోయి ఇన్స్టాంట్గా మనకు రిలీఫ్ రావడం జరుగుతుంది. అయితే దీనిలో మనం సేమ్ డే మేము సాధారణంగా ఈ లేజర్ట్రానిక్స్ మిషన్ సంబంధించినటువంటి మిషన్ ద్వారా చేయడం, అదే రోజు సాయంకాలంలో మరుసటి 24 అవర్స్లో పేషెంట్ను మేము డిశ్చార్జ్ చేస్తాం. ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే లేజర్ పైల్స్ విధానం 100% సక్సెసా, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ కంటే కూడా ఇది ఉత్తమమైనదా అని అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద అర్జెన్సీ, ఇట్ డిపెండ్స్ అపాన్ ద నెసెసిటీ. కాస్ట్ వైజ్గా కంపారేటివ్లీ సర్జరీ కంటే ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇన్స్టాంట్గా పేషెంట్ ఒకే రోజు లోపల డిశ్చార్జ్ కావడం చేత యాక్టివ్ యంగ్ పేషెంట్స్ వాళ్ళు ఇమ్మీడియట్గా వర్క్లోకి పోవడం, తద్వారా వాళ్ళ ఆక్యుపేషన్ను రివైవ్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మేము గత 10 సంవత్సరాలుగా ఈ విధానం మీద విరివిగా ఆపరేషన్ చేసినాం కాబట్టి ఇది ఏంటంటే 1 or 2 years వరకు చాలా బాగుంటుంది, ఎట్లాంటి బ్లీడింగ్ ఉండదు. లోకల్ కానీ స్పైనల్లో కానీ షార్ట్ జనరల్ ఎనస్థీషియాలో ఈ విధానాన్ని చేయడానికి వీలు కలిగి ఉంటుంది. దాదాపుగా ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా ఈ లేజర్ పైల్స్ విధానంలో మేము చూడలేదు. సో ఇది సేఫ్. ముఖ్యంగా ఏంటంటే వృద్ధులకి, డయాబెటిక్ ప్రొఫైల్ ఉండే వాళ్ళకి, కార్డియాక్ ప్రొఫైల్ ఉండే వాళ్ళకి ఈ విధానము 2nd and 3rd ఈవెన్ అప్ టు 4th grade వాళ్ళకి చేసినప్పటికీ 2nd and 3rd grade వాళ్ళకి ఇది అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ పైల్స్ వ్యాధి లోపల మీరు తొందరపడకుండా 2nd దాటి 3rd, 4th grade కానీ మిక్స్డ్ హెమరాయిడ్స్లో మాత్రమే ఆపరేషన్ గురించి ఆలోచించండి. దీనికి అందుకనే ఆయుర్వేదం లోపల సుశ్రుతుల వారు ద ఫాదర్ ఆఫ్ యాన్షియంట్ సర్జరీ దాదాపు 3000 సంవత్సరాల క్రితమే చికిత్సా పద్ధతులను చెప్తూ ఔషధ చికిత్స, క్షార చికిత్స, అగ్ని చికిత్స, శస్త్రచికిత్స, మెడికల్ మేనేజ్మెంట్, ఆల్కలైన్ మేనేజ్మెంట్, కాటరీ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్, ఈ కాటరీ మేనేజ్మెంట్ అగ్నికర్మ విధానములో రూపాంతరమే లేజర్ చికిత్సా విధానం. 3000 సంవత్సరాల క్రితం కూడా సుశ్రుతుల వారు అగ్నికర్మ అనేటువంటి విధానం చెప్పారు. అంటే ఔషధ క్షారము ఈవెన్ సర్జరీ కూడా ఫెయిల్ అయితే అగ్నికర్మ విధానం ద్వారా పైల్ మాసెస్ను కాల్చి బేస్ ఆఫ్ ద పెడికిల్స్ లోపల బిందుపద విధానంలో దగ్ధం చేయడం ద్వారా పైల్ మాసెస్ కుంచుకుపోయి బ్లీడింగును, కంజెషన్ను తగ్గించి కుషన్ లోపల నేచురల్ ఎఫెక్ట్ని ఏమీ తగ్గించకుండా ఉంటుంది. కాబట్టే ఆయుర్వేదము దాని శస్త్రకర్మ విధానం ఈరోజు కూడా సుసాధ్యం అవుతుందంటే మనకేం ఆశ్చర్యం లేదు.
బాగా ముదిరిపోయిన పైల్స్కు లేజర్ చికిత్సను తీసుకోవటం అన్ని విధాలా మేలు. లేజర్ చికిత్సతో పైల్స్ బెడద ఇట్టే తగ్గిపోతుంది. ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. వయసు పైబడిన వారికి, షుగర్, గుండె జబ్బులతో బాధపడే వారికి, పైల్స్ బాగా ముదిరిపోయి ఇబ్బంది పడుతున్న వారికి లేజర్ చికిత్స బాగా ఉపయుక్తంగా ఉంటుంది. చికిత్స తీసుకున్న రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా దైనందిన కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. మన పొట్ట ఒక విస్మయాల పుట్ట. ఒక పూట బాగుంటే మరో పూట ఎక్కడో ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతూ ఉంటుంది. అయితే మలబద్ధకం, లేదంటే విరేచనాలు, పొట్టలో గడబిడ, ఆపై అజీర్తి, గ్యాస్ ట్రబుల్, ఇలా సమస్యల చిట్టాకు అంతుండదు. కొంతమందికి ఏం తిన్నా వంట పట్టకుండా ఉంటుంది. మరికొందరికి ఆకలి సరిగా ఉండదు. పొట్టలో తలెత్తే ఇలాంటి సమస్యల గుట్టుముట్లను తెలుసుకునేందుకు స్టూల్ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. మలం తీరుతెన్నులను పరిశీలించడం ద్వారా పొట్టలో అనారోగ్యాన్ని ఎలా అంచనా వేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టలో అల్సర్లతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా సంకోచమే. ఏదైనా తిన్న వెంటనే కడుపులో మంట మొదలవుతూ ఉంటుంది. అయితే రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఆహారమే అల్సర్లకు ఔషధంగా పనిచేస్తుందని చెప్తారు పోషకాహార నిపుణులు. వంటల్లో కారం, మసాలా దినుసుల్ని బాగా తగ్గించడం, కాఫీ, టీ, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండటం, సాత్విక ఆహారాలని తీసుకోవడం ద్వారా పొట్టలో అల్సర్ల బాధలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అల్సర్స్ అనేవి ఒకటి గ్యాస్ట్రిక్ అల్సర్, పెప్టిక్ అల్సర్, అలా రకరకాలుగా ఉంటాయి. కానీ అల్సర్లు రావడానికి కారణం ముఖ్యంగా అంటే మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఎటువంటి టైమింగ్స్లో తింటున్నాం, ఎలా చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా తినే ఆహారంలో ఎక్కువగా మసాలాలు, చెక్క, లవంగాలు, తర్వాత కొంచెం ఆల్కహాలు తాగే వాళ్ళకి, స్మోకింగ్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీను యాసిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి అది స్టమక్ మీద ప్రమేయం చూపించి దానివల్ల అల్సర్లు వస్తూ ఉంటాయి. ఈ అల్సర్లు ఇచ్చేయడానికి ఇంకోటి ఏంటంటే బాగా స్ట్రెయిన్, స్ట్రెస్, చాలా టెన్షన్ పడిపోయి, వరి అయిపోయి, నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా వస్తూ ఉంటాయి. అల్సర్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగాను చాలా బ్లాండ్ డైట్ అంటారు. అంటే ఎక్కువగా మసాలా అది లేకుండా మంచి చప్పిటి ఆహారం కింద తీసుకుంటూ ఉండాలి. కానీ ఇప్పుడు ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి, దాంట్లో ఇడ్లీలు కానీ, దోశలు కానీ, అందులో ఎక్కువ పులుపు లేని పచ్చళ్ళు వాడుకొని అలా ప్రొద్దున వాడుకుంటూ ఉంటే మంచిది. లేకపోతే బ్రెడ్ కానీ కొంచెం పాలు వేసుకొని బ్రెడ్ లాగా ఇలాగ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఆకుకూర పప్పు అలాగే వేసుకొని ఇక్కడ తాలింపు పెట్టుకొని అన్నంతో పాటు తినచ్చు. పులుపు ఉన్న డ్రింక్స్, అది కార్బొనేటెడ్ డ్రింక్స్, కోకోకోలా, కోలా, లేకపోతే ఇలాంటివి ఏమీ తాగకుండా జాగ్రత్తగా ఉంటే అల్సర్లు చాలా తొందరగా నయమవుతున్నాయండి. మనకి ఎప్పుడైతే కేర్ తీసుకోకుండా మళ్ళీ మొదలు పెట్టామంటే మళ్ళీ ఇంకో చోట ఎక్కడైనా అల్సర్ రావచ్చు. అందుకని ఆ టెండెన్సీ ఉన్నవాళ్ళు కొంచెం క్రమబద్ధమైన ఆహారం తీసుకుంటూ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా మంది. అమ్మ కడుపులో చిన్న నలుసుగా మొదలయ్యే పయనం నవమాసాల పాటు సుదీర్ఘంగా సాగుతుంది. ఈ 9 నెలల ప్రయాణంలో శిశువు దినదిన ప్రవర్ధమానంగా పండంటి బిడ్డగా ఎదగడానికి, సౌకర్యంగా కదలడానికి ఉమ్మనీరు చాలా అవసరం. అమ్మ గర్భంలో బిడ్డకు రక్షణ కవచంలా ఉండే ఈ ఉమ్మనీరు తగినంత లేకపోయినా లేదా ఎక్కువైనా బిడ్డకు సమస్యల తాకిడి పెరుగుతుంది. ముఖ్యంగా నెలలు నిండుతున్న కొద్దీ చాలామందిలో ఉమ్మనీరు తగ్గడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఉమ్మనీటిలో హెచ్చుతగ్గుల మూలంగా తల్లి బిడ్డకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో, ఉమ్మనీరు తగ్గినప్పుడు ఎలాంటి వైద్య సాయం అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భంలో ఉమ్మనీటికి ఉన్న ప్రాధాన్యం ఏంటి? ఉమ్మనీరు అనేది ఎట్లా పనిచేస్తుందంటే బేబీకి ఒక రకమైన అదొక ప్రొటెక్షన్, అదొక షీల్డ్. అంటే పైనుంచి పొట్టకి మదర్కి ఏమాత్రం ఇంపాక్ట్ అంటే ఏదన్నా కానీ కొంచెం ఒత్తిడి కానీ, లేకపోతే ఒక దురదృష్టవశాత్తు ఏదన్నా ఒక చిన్న దెబ్బ తగలటం కానీ, ఎట్లా దేనికైనా కూడా ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది అనమాట. అదొక కుషన్ బేబీకి ఉమ్మనీరు అనేది. ఇది ఒక బెలూను. ఆ బెలూన్ ప్రెగ్నెన్సీలో, గర్భసంచిలో ఆ బెలూన్ ఉండటం వల్ల బయట నుంచి ఏ ఇన్ఫెక్షను
వెళ్ళదన్నమాట. సో అది 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 ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ ఏ ఇన్ఫెక్షన్స్ అయినా. ఉమ్మనీరు ఎక్కువైతే ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఉమ్మనీరు ఎక్కువ ఉండటం వల్ల ముందు మదర్కి ఆయాసంగా ఉంటుంది. అసలు అది పైకి తన్నేసి, ఎస్పెషల్లీ 7th మంత్ తర్వాత అయితే ఈ పొట్ట నుంచి పైకి చెస్ట్కి తన్నేసి ఆయాసంగా ఉంటాం, బరువుగా ఉంటాం. ఇంకోటి ఉమ్మనీరు ఇట్లా పెరగటం అనేది బాగా పెరిగితే బెలూన్ ఏమవుతుంది, బర్స్ట్ అవుతుంది. సో అంటే మన ఉమ్మనీరు రప్చర్ అవుతుంది అన్నమాట, మెంబ్రెయిన్ రప్చర్ అవటం అంటే ఉమ్మనీరు పడిపోయింది అని అంటారు కదా, అది. దానివల్ల ఇన్ఫెక్షన్ రిస్క్, ప్రెగ్నెన్సీలో చాలా ఎర్లీగా కనుక ఇది జరిగితే ఇన్ఫెక్షన్ రావటం, దానివల్ల నొప్పులు వచ్చి ముందుగా డెలివరీ అయిపోవటం, ఇంకా బేబీ ఒక్కోసారి కడుపులో చనిపోయే అవకాశం ఉంది. ఉమ్మనీరు తగ్గితే ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఉమ్మనీరు తక్కువ ఉండటం అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ మదర్కి ఒక్కోసారి బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వేరే అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నప్పుడు కానీ, గర్భసంచిలో నుంచి ఇనఫ్ సరిపడా బ్లడ్ సర్క్యులేషన్ బేబీకి రానప్పుడు, బేబీ కిడ్నీస్కి సరిపడా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళినప్పుడు, బేబీ సరిపడా యూరిన్ పాస్ చేయనప్పుడు బేబీ యూరిన్ ఉమ్మనీరు. సో ప్లసెంటా నుంచి కూడా వస్తుంది, కానీ బేబీ యూరిన్ సరిపడా పాస్ చేయనప్పుడు ఉమ్మనీరు తక్కువ ఉంటుంది. సో ఉమ్మనీరు తక్కువ ఉంటే బేబీ తక్కువ యూరిన్ పాస్ చేస్తుంది అన్నట్లు లెక్క. ఎందుకు తక్కువ యూరిన్ పాస్ చేస్తుంది అనేది మదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మావిలో ఉన్న ఫ్యాక్టర్స్ అంటే మావి సరిగ్గా పనిచేయని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బేబీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బేబీలో ఉన్న ఆ యూరినరీ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఉమ్మనీరు తగ్గితే వెంటనే కాన్పు చేయాలా? ఒకవేళ కనుక లీకింగ్ ఉమ్మనీరు పడిపోతే వెంటనే అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కోసారి తొందరగా డెలివరీ అంటే ఎర్లీగా డెలివరీ చేయాల్సి అవసరం రావచ్చు. ఇకపోతే ఉమ్మనీరు తక్కువ ఉంటే, ఉమ్మనీరు తక్కువ ఉండటం వల్ల ఏంటి మళ్ళీ కారణం, తక్కువ ఉండటానికి కారణం ఏంటి అనేది చూసుకోవాలన్నమాట. అంటే మదర్లో ఉన్న హెల్త్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం వల్ల, లేకపోతే మావిలో ఉన్న ప్రాబ్లం, రక్త ప్రసారం సరిగ్గా అవ్వకపోవటం వల్ల ఉన్న ప్రాబ్లమా ఏంటి అనేది రెగ్యులర్ స్కాన్స్లో బేబీ గ్రోత్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూసుకుంటూ, దాన్ని బట్టి ఇంకా ఎంత సివియర్గా తక్కువ ఉంది అనేది అసెస్ చేసుకుంటూ, బేబీకి మదర్ నుంచి బేబీకి వెళ్ళే రక్త ప్రసారం, బేబీలో ఉన్న కొన్ని వెయిన్స్లో ఉన్న ఆర్టరీస్లో ఉన్న రక్త ప్రసారం, డాప్లర్ స్టడీస్ అని చెప్పేసి అవి చేయించుకుంటూ కరెక్ట్ టైంలో డెలివరీ చేయాల్సి వస్తుంది. ఉమ్మనీరు హెచ్చుతగ్గులకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఉమ్మనీరు తక్కువ ఉందని చెప్పేసి ఈరోజు కూడా చాలామంది ఐవీ ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ ఎక్కించడం అలా చేస్తారు. కానీ అది మదర్ ఎంతో డీహైడ్రేషన్లో ఉంటే తప్ప అసలు ఆ సెలైన్ అనేది ఈ ఉమ్మనీరు తక్కువగా ఉండే క్రానిక్గా ఉండే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయదు. సో ఇకపోతే అది ఇంకేం చేయాలి అని అంటే, మనం చేయగలిగిందల్లా వాటర్ ఎక్కువ తాగాలి. రోజుకి ఒక 3 లీటర్లు మంచినీళ్ళు తాగటం, తర్వాత హై ప్రోటీన్ ఫ్రూట్స్ తీసుకోవటం, మరీ ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్, కోకోనట్ వాటర్ అవి కూడా కాదు, ఒట్టిగా ఫ్రూట్స్ తినటం, ఆ తర్వాత చక్కగా తగినంత విశ్రాంతి తీసుకోవటం, ఇట్లా చేయటం వల్ల ఉమ్మనీరు కొంచెం ప్రోటీన్ పౌడర్లు కూడా అంటే అమినో యాసిడ్ పౌడర్లు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి మాత్రం తీసుకుంటే కొంతవరకు ఉపయోగం ఉండొచ్చు. కారణం ఏంటో ఎత్తుక్కోవటం, ఎక్కువ వాటర్ తీసుకోవటం, రిలాక్స్డ్గా ఉండటం, అండ్ టైంకి అంటే కరెక్ట్ టైంకి బేబీ సిక్ అవ్వకముందే రక్త ప్రసారాలు అవన్నీ స్కాన్లో చూసుకుంటూ టైంకి డెలివరీ చేయటమే కరెక్ట్ మార్గం. గర్భంతో ఉన్నప్పుడు ఉమ్మనీరు పెరగడం లేదా తగ్గిపోవడం అనేది ఖచ్చితంగా తల్లి బిడ్డ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. పరీక్షల్లో ఉమ్మనీరు తగ్గిందని తెలిసినా లేదా ఎక్కువగా ఉన్నా వెంటనే డాక్టర్ పర్యవేక్షణలోకి వెళ్ళాలి, తగిన వైద్య సాయాన్ని పొందాలి. చిన్న చిట్కా మీకోసం.
తరచుగా పొడి దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాసు బెల్లం పానకంలోకి కొన్ని తులసాకులు వేసి బాగా మరగనిచ్చి చల్లారనివ్వండి. ఈ నీటిని రోజుకు 2 లేదా 3 సార్లు తాగుతుంటే పొడి దగ్గు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.